హాయ్ అండి, వెల్కమ్ టు యువర్ స్టైల్ కార్నర్. ఇవాళ మనం ఉషా జెనోమో స్టిచ్ మ్యాజిక్లో ఎస్ఎస్ స్టిచ్ ప్యాటర్న్ గురించి అయితే ఫుల్ వీడియో చూసేద్దామండి. ఇక్కడ వచ్చేసి ఇది థ్రెడ్ టెన్షన్ అంటారు, దీన్ని వచ్చేసి ప్యాటర్న్ సెలెక్ట్ డైల్ అంటారు. ఇక్కడ వచ్చేసి మనం స్టిచ్ లెంత్, స్టిచ్ యొక్క విడ్త్, ఇక్కడ మనం ఇది మూవ్ చేస్తున్నాం చూడండి, దీన్ని వచ్చేసి సెట్టింగ్ మార్క్ అంటారనమాట. దీన్ని సెట్టింగ్ మార్క్ అంటారు. ఈ సెట్టింగ్ మార్క్ని మనం లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేసినప్పుడు, ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్తో చూపిస్తున్నాను చూడండి, ఈ స్టిచ్ చేసే ఫుట్ కింద ఉన్నటువంటివి ఇవి మూవ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం స్టిచ్ విడ్త్ ఉంది కదా, దీన్ని మనం లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేసినప్పుడు మనం ఈ ఫుట్ని కింద పెట్టి నీడిల్ని పైకి తీసుకొని ఇలా మూవ్ చేయాలి, లేదంటే నీడిల్ అనేది బెండ్ అవుతుంది. చూసారా, మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసారంటే, నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసారంటే ఈ నీడిల్ అనేది లెఫ్ట్ అండ్ రైట్కి మూవ్ అవుతుంది. ఇక్కడ రైట్ హ్యాండ్తో మూవ్ చేస్తున్నాం కదా, స్టిచ్ యొక్క విడ్త్ ఉన్నటువంటి ఈ ప్యాటర్న్ని మనం మూవ్ చేసేటప్పుడు ఇక్కడ చూసారా లెఫ్ట్ అండ్ రైట్కి మూవ్ అవుతుంది. నేను మీకు ఇది మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ ఉంది కదా స్టిచ్ యొక్క లెంత్ దగ్గర ఉన్నటువంటి దీనిని సెట్టింగ్ మార్క్ అంటారు, ఈ సెట్టింగ్ మార్క్ని మనం మూవ్ చేసేటప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్తో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మీకు ఈడ మూవ్ అవుతుంది కింద, ఇక్కడ గమనించారంటే మూవ్ అవుతుంది. కొద్దిగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ సెట్టింగ్ మార్క్ని మూవ్ చేసేటప్పుడు ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నానండి. ఇది స్టిచ్ యొక్క లెంత్ని మూవ్ చేస్తుందన్నమాట. మనం ఈ వీడియోలో వచ్చేసి స్ట్రెస్ స్టిచెస్ ప్యాటర్న్ ఫుల్ తెలుసుకుందామండి. ఇది వచ్చేసి మనం విడ్త్ని కంట్రోల్ చేసేది, స్టిచ్ యొక్క విడ్త్ని కంట్రోల్ చేసేదాన్ని మూవ్ చేయాలి అని అంటే ఈ ఫుట్ని కింద పెట్టేయాలి, కిందకి డౌన్ చేసుకొని నీడిల్ని పైకి తీసే ఇలా మూవ్ చేయాలి. ఇప్పుడు చూసారా, ఇక్కడ నేను రైట్ హ్యాండ్తో లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేస్తున్నాను, నీడిల్ ఇక్కడ మీకు మూవ్ అయ్యేది కనిపిస్తుంది క్లియర్గా. ఇప్పుడు ఇది నేను మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. మనం ఈ ఫుట్ని కింద పెట్టలేదు అంటే ఇలా మూవ్ అయ్యేటప్పుడు నీడిల్ అనేది బెండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్టిచ్ యొక్క విడ్త్ని 5లోనే పెట్టేసుకునేసేయాలి. ఇప్పుడు మనం ఎస్ఎస్ స్టిచెస్ అండి, కింద ఉన్నటువంటి స్ట్రెస్ స్టిచెస్, ఎస్ఎస్ స్టిచెస్ ఆరెంజ్ కలర్లో ఉండేటివి, వీటికి మనం -S+S లో పెట్టుకొని స్టిచ్ చేయాలి. ఇది నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏ టు ఆల్ఫాబెట్స్ మొత్తం నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎస్లో పెట్టేశాను, ఇప్పుడు ఏలోనే ఉంది చూడండి. ఇది మనం స్టిచ్ చేసేటప్పుడు దగ్గరగా వస్తాయండి స్టిచెస్, చాలా థిక్గా వస్తుంది అనమాట స్టిచెస్ అనేటివి. ఎస్లో పెట్టాను, ఇప్పుడు ఎస్కి మిడిల్లో పెట్టుకుందాం. ఇక్కడ కొద్దిగా మూవ్ చేసి వేసాము అంటే కొద్దిగా దూరం అంటే ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట, లైట్గా ఎక్స్పాండ్ అయ్యి స్టిచెస్ వస్తాయి. S+ లేక పెట్టామనంటే ఇంకొంచెం ఎక్స్పాండ్ అవుతాయి. అదే 0-1కి వెళ్ళింది అంటే ఫుల్గా ఎక్స్పాండ్ అయ్యి మనకి నార్మల్ స్టిచెస్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు వేసిన స్టిచెస్లో నేను మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం ఇది 0లో పెట్టుకొని స్టిచ్ చేసాము అంటే అది లెఫ్ట్కి వెళ్తుందండి. ఎస్ అంటే సెంటర్లో స్టిచెస్ అనమాట. ఇక్కడ చూసారా ఎస్ స్టిచెస్ అన్నీ థిక్గా ఉన్నాయి. ఎస్కి మిడ్లో పెట్టినప్పుడు కొద్దిగా దూరం వచ్చిందనమాట. అదే S+కి వెళ్ళి 1కి వెళ్ళేలోపు ఇంత ఎక్స్పాండ్ అయ్యి సన్నగా వచ్చేసాయి మనకి స్టిచెస్ అనేటివి. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీన్ని ఈ ఎస్కి ఎస్ఎస్ స్టిచెస్ కాబట్టి లాస్ట్కి తీసుకొచ్చేసి స్టిచ్ చేద్దామండి. ఇది బ్లూ లైన్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు క్లియర్గా చెప్పాను. ఇప్పుడు ఆరెంజ్ లైన్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ అన్నీ ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు Cలో పెట్టేసుకునేసాము, Cలో పెట్టేసి ఎస్ దగ్గరే ఉన్నాయండి. ఈ సెట్టింగ్ మార్క్ అనేది ఎస్ దగ్గరే పెట్టేసుకునేసి మనం స్టిచ్ అనేది వేద్దాము. ఇక్కడ ఒక్క స్టిచ్ మనకి 3 మోడల్స్లో వస్తుంది అన్నమాట. ఒకే స్టిచ్ 3 డిజైన్స్లో ఎలా స్టిచ్ చేసుకుంటాము అనేది ఈ ఫుల్ వీడియో అయితే ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, కొద్దిగా ఎస్కి సెంటర్లో పెట్టుకొని స్టిచ్ చేద్దాం. ఇది కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట. S+లో వెళ్ళి పెట్టాము అంటే ఇది కొద్దిగా ఇంకొంచెం ఎక్స్పాండ్ అయ్యి మనకి కొద్దిగా దూరం స్టిచెస్ వస్తాయి. ఇవే మనము బ్లౌజ్లో నెక్ ప్యాటర్న్ దగ్గర
డిజైన్స్ ఎలా వేయాలి అనేసి నేను ఇక ముందు వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తానండి. ఇక్కడ చూసారంటే ఎస్ ప్లస్లో పెట్టి స్టిచ్ చేసినాము, ఇక్కడ ఎస్కి మిడిల్లో పెట్టి స్టిచ్ చేసినాము, ఇక్కడ ఎస్ దగ్గర -S దగ్గర స్టిచ్ చేసాము. ఒకే స్టిచ్ మనకి 3 డిజైన్స్ లాగా వచ్చిందనమాట. ఇలాగే మనం నెక్స్ దగ్గర డ్రెస్సెస్కి కావచ్చు, కుర్తీస్కి కావచ్చు, బ్లౌజెస్కి కావచ్చు, నెక్ దగ్గర ఇలాంటి సింపుల్ డిజైన్స్ని మనమే వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా నేను ఇక ముందు వీడియోస్లో మీకు క్లియర్గా అప్లోడ్ చేస్తానండి. ఇక్కడ మళ్ళీ మనం ఎస్లో పెట్టి స్టిచ్ చేద్దాం, -Sలో. దీన్ని మనం చేంజ్ చేసుకుంటూ స్టిచ్ చేద్దామండి. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ని చూడండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా. యూజ్ అవుతుంది అనే వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి. ఆరీ క్లాసెస్, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ క్లాసెస్, టైలరింగ్ క్లాసెస్ కూడా నేను కండక్ట్ చేస్తున్నాను. పిన్ టు పిన్ క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మీకు డౌట్స్ రాకుండా, డౌట్స్ వచ్చినవి ఆన్ ది స్పాట్ డౌట్స్ అక్కడే క్లియర్ చేసుకొని నెక్స్ట్ క్లాసెస్కి అయితే వెళ్తూ ఉన్నామండి. మీరే ఓన్గా బిజినెస్ పెట్టుకునేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఎస్లో -Sలో పెట్టిండేది, ఇక్కడ ఎస్కి మిడిల్లో, ఇది S+ అనమాట. చూసారా, ఈ స్టిచ్లోనే మీకు ఎక్స్పెండ్ అయ్యిండేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు D అయిపోయింది. కండి, ఈ కూడా ఇక్కడే పెట్టుకొని అలానే స్టిచ్ చేద్దాము. చేసుకుంటూ మనం దీన్ని సెట్టింగ్ మార్క్ని ఇలా చేంజ్ చేస్తూ స్టిచ్ చేద్దాం. విడ్త్ దగ్గర ఉండేది చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి, అది 5లోనే పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ ఈ ఆల్ఫాబెట్ ఆర్డర్లన్నీ ఎలా స్టిచ్ చేయాలి అనేసి నేను ఇప్పటికి 3 వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తున్నానండి. ట్విన్ నీడిల్స్, సింగిల్ నీడిలు, అలాగే బ్లూ కలర్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ మొత్తము కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, విజిట్ చేయండి. ఇక్కడ చూసారా, ఈ స్టిచ్ కూడా మనకి 3 మోడల్స్లో వచ్చేసింది. ఇప్పుడు మనం F స్టిచ్ చేద్దాము. డ్రెస్సెస్కి నెక్ డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు ఈ ప్యాటర్న్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. అవి కూడా మనం డ్రెస్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది నేను ఇక ముందు వీడియోస్లో మీకు క్లియర్గా అప్లోడ్ చేస్తాను. ఇలా ప్రతి ఒక్క స్టిచ్కి ఇలాంటి ప్యాటర్న్స్ని అన్నిటినీ యూజ్ చేసామునంటే మనకి మిషన్లో ఎలా స్టిచ్ చేయాలి అనేది మీకు అర్థమైపోతుంది. ఇది తెలీదు అనేసి అలానే పెట్టేసామునంటే ఒక మిషన్ మనం స్టిచ్ చేసేటప్పుడు ఏవైతే మనం ఆప్షన్స్ ఎక్కువ యూజ్ చేస్తామో దానికే బాగా సెట్ అయిపోతుందండి. ఎక్కువ అలా యూజ్ చేయడం వల్ల నెక్స్ట్ ప్యాటర్న్స్ ఏమైనా మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి థ్రెడ్స్ అనేటివి ఎక్కువగా కట్ అయిపోతూ ఉంటాయండి. ఎందుకంటే ఆ ప్యాటర్న్స్ మనం యూజ్ చేయం కాబట్టి. ఏదైనా కూడా వర్క్ చేస్తూ ఉంటేనే మిషన్కి బాగా, అంటే ఏ థ్రెడ్ కట్ కాకుండా వర్క్ అనేది బాగా ముందుకెళ్తూ ఉంటుందన్నమాట. లేదు మనం ఏ మోడల్ని, ఏ ప్యాటర్న్ని యూజ్ చేయకుండా ఒకే మోడల్లో ఒకే విధంగా స్టిచ్ చేసుకుంటూ ఉన్నామనంటే మనం కూడా ఆ ఆప్షన్స్ ఉన్నాయి అనేది కూడా మనం మర్చిపోతాము. అందుకే మనం ఏదన్నా ఫస్ట్ మిషన్ తీసుకున్నప్పుడు ఆ మిషన్లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకొని వీక్లీ లేదా మంత్లీ ప్రతి ఒక్క ప్యాటర్న్, ప్రతి ఒక్క సెట్టింగ్స్ని మనం యూజ్ చేస్తూ ఉన్నామనంటే ఆ మిషన్ పైన మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. అలాగే దాని గురించి మనకు మొత్తం తెలుస్తుందండి. అదే నాకు తెలిసినవి నేను ఇలా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇది యూజ్ఫుల్ అనిపిస్తుంది అని కానీ మీకు అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనే వాళ్ళకి షేర్ చేయండి. చూసారా, ఇక్కడ ఒకే స్టిచ్ని మనం 3 మోడల్స్లో ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది బటన్ హోల్ స్టిచ్ లాగా వస్తుంది చూడండి. ఇది దగ్గరగా వచ్చింది, ఇది కొంచెం ఎక్స్పాండ్ అయ్యింది. ఇక్కడ కార్నర్కి వచ్చేకటికి ఫుల్ కొద్దిగా ఎక్స్పాండ్ అయ్యిందనమాట. మనం హ్యాండ్ ఎంబ్రాయిడింగ్లో బటన్ హోల్ స్టిచ్ చేస్తాం కదా, ఆరీ వర్క్లో కూడా సేమ్ అలానే వచ్చింది. ఇది ఇక్కడ చూసారునంటే మనం ఇది ఇక్కడే, ఇది సెట్టింగ్ మార్క్ ఇక్కడే ఉంది, విడ్త్ది అక్కడే ఉంది. దీన్ని ఏం చేంజ్ చేయకుండా మనం ఇప్పుడు హెచ్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తున్నాము. ఇది వచ్చి మనకి హెయిరింగ్ బోన్ స్టిచ్ లాగా వస్తుందండి. హ్యాండ్ ఎంబ్రాయిడింగ్లో హెయిరింగ్ బోన్ వేస్తాం కదా, సేమ్ అలానే ఉంటుంది. ఇది కొద్దిగా మూవ్ చేసామంటే కొంచెం ఇక్కడ స్టిచ్చెస్ అనేటివి మనకి ఎక్స్పెండ్ అవుతాయి. అదే మనం S+లో పెట్టాము అంటే ఇంకాస్త ఎక్స్పెండ్ అవుతాయి అన్నమాట. కొద్దిగా దూరం స్టిచ్చెస్ వస్తాయండి. ఈ స్టిచ్ ఫుల్ కంప్లీట్ అయింది. ఇక్కడ చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చూసారా, మనం -Sలో పెట్టాము,
ఇది -Sలో పెట్టి స్టిచ్ చేసింది ఇలా వస్తుంది. ఇది వచ్చి ఎస్కి మిడ్లో పెట్టాము. ఇది S+ అన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చింది అని అనుకుంటున్నాను. SS స్టిచ్ ప్యాటర్న్లో ఇప్పుడు ఐ స్టిచ్ ఎలా వేయాలి అనేసి చూసేద్దామండి. మన మిషన్లో ఉన్నటువంటి ఫ్యూచర్స్ అన్నిటినీ మనం యూస్ చేసుకోవాలి అనే దాంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఆల్మోస్ట్ ఆల్ఫా బీటా ఆర్డర్లో ఎలా స్టిచ్ చేయాలి అనేసి మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, నేను ఆల్మోస్ట్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ అలాగే స్వింగ్ క్లాసెస్లో కానీ ఆరి ఎంబ్రాయిడరీ క్లాసెస్లో కానీ జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళ కోసం వాట్సాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇక్కడ చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇది కూడా మనం బార్డర్ లైన్స్కి దీన్ని స్టిచ్ చేసాము అంటే మంచి లుక్ అనేది వస్తుంది. బ్లౌజెస్కి కావచ్చు, డ్రెస్సెస్కి కావచ్చు, కుర్తీస్కి కావచ్చు. నెక్స్ట్ అలాగే శారీస్కి కూడా మనం బార్డర్లో ఇలా వేసుకోవచ్చండి. మీకు ప్లెయిన్ శారీ తీసేసుకునేసి దానికి కలర్ కాంబినేషన్ థ్రెడ్ తీసుకొని ఇలా స్టిచ్ చేశారు అంటే దాన్ని కాంబినేషన్ బ్లౌజ్ తీసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. మంచి లుక్ అనేది వస్తుందండి. అలాంటి వీడియోస్ కూడా నేను ఇక ముందు వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు జే స్టిచ్చెస్ అయితే చూసేద్దామండి ఎలా స్టిచ్ చేయాలని. ఇది ఇక్కడైతే ఇలానే ఉండాలి. మనం దీన్ని ఇక్కడ స్టిచ్ చేసుకున్న తర్వాత కొంచెం మూవ్ చేసుకుందాము. కొద్దిగా సెంటర్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ సెంటర్ మార్క్ చేసుకొని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ సెట్టింగ్ మార్క్ని ఇప్పుడు ప్లస్కి మూవ్ చేద్దాం. ఒక్కొక్క స్టిచ్ మనకి 3 డిజైన్స్ స్టిచ్చెస్ అనేటివి ఇస్తుంది అనమాట. ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క స్టిచ్లో మనం 3 మోడల్స్ స్టిచ్ చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు ఈ వీడియో మొత్తం మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడైతే మనం ఎస్లో పెట్టాము, మిడ్లో పెట్టాము, S+లో పెట్టాము. ఇప్పుడు మనం కే ఇక్కడ ఉంది కదా, కే అయితే స్టిచ్ ఎలా వేయాలి అనేసి చూసేద్దామండి. ఫుల్ ఆల్ఫాబెట్ మొత్తం మీకు క్లారిటీగా రావాలని నేను ప్రతి ఒక్కటి నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చానండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఎస్కి మిడ్లో పెట్టి స్టిచ్ చేస్తున్నాము. -S అండి, ఎడ్జ్ S మూవ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకుందాము. ఆల్మోస్ట్ మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆల్ఫాబెట్లో చివరిది L అన్నమాట. Lని ఎలా స్టిచ్ చేయాలనేసి చూసేద్దామండి. ఇక్కడ చూసారంటే ఇది చాలా దగ్గరగా వచ్చింది ఈ స్టిచ్. ఇక్కడ వచ్చేసి కొంచెం ఎక్స్పాండ్ అయిందనమాట. ఇది ఫస్ట్ థిక్గా వచ్చింది, ఇది కొద్దిగా ఎక్స్పాండ్ అయింది, ఇది ఇంకొంచెం ఎక్స్పాండ్ అయింది. ఫైనల్ ఆల్ఫాబెట్ Lలో పెట్టి ఎలా స్టిచ్ చేయాలనేసి చూసేసుకునేద్దామండి. దీన్ని కూడా 3 ప్యాటర్న్స్కి మూవ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకునేద్దాము. ఇక్కడ సెట్టింగ్ మార్క్ని ఎస్కి మిడ్లోకి ఇంకా మూవ్ చేద్దాము. -Sలో స్టిచ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మిడ్ ఎస్కి మిడ్లోకి మూవ్ చేసుకునేసి స్టిచ్ చేసిన తర్వాత S+కి మూవ్ చేసుకొని స్టిచ్ చేసామని అంటే మనకి ఫుల్ ఆల్ఫాబెట్స్ మొత్తం క్లియర్గా అర్థమైపోయిందండి. క్లియర్గా స్టిచ్ అనేది వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ స్టిచ్చెస్లో మీకు ఏ స్టిచ్ నచ్చుతుందో ఆ స్టిచ్ని మీ బ్లౌజెస్ పైన కానీ, డ్రెస్సెస్ పైన కానీ, కుర్తీస్ పైన కానీ వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇది కొద్దిగా థిక్గా వచ్చింది, ఫ్లవర్స్ డిజైన్ లాగా వచ్చిందండి. ఇది వచ్చి కొద్దిగా ఎక్స్పాండ్ అయింది, ఇది ఇంకొంచెం ఎక్స్పాండ్ అయిందన్నమాట. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇది థ్రెడ్ టెన్షన్ యూస్ చేసి ఎలా మనం స్టిచ్ చేయాలి అనే వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.